ఒకటి రెండు కాదు ఏకంగా 19 కోట్ల విలువ చేసే పనులు కేంద్రం నుంచి నిధులు 2 దఫాలుగా అక్టోబర్లోనే టెండర్లు 2 నెలల్లోనే మనసు మార్చుకున్న అధికారులు అన్నీ కలిపి ఒకే ప్యాకేజీగా రీటెండర్లకు ఆహ్వానం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఏం జరుగుతోంది ఎవరి కోసం రీటెండర్లు పిలిచారు అమాత్యుడి అనుచరుడి కోసమే ఇదంతా జరిగిందా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రసాద్ స్కీమ్ అమలు చేస్తోంది 10 ఏళ్లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగా గీత అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అన్నవరం దేవస్థానానికి ప్రసాద్ పథకం కింద 18.89 కోట్ల నిధులు మంజూరు చేసిన కేంద్రం అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించింది. గత ఏడాది మార్చిలో శ్రీనగర్ నుంచి వర్చువల్ విధానంలో ఈ స్కీమ్ పనులు ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ నిధులతో అన్నవరం దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో 10 కోట్లతో 2 అంతస్తుల అన్నదాన భవనం, ప్రస్తుతమున్న అన్నదాన భవనం పక్కన 6 కోట్లతో క్యూ కాంప్లెక్స్, ప్రకాశ్ సదనం వెనుక 3 కోట్లతో టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అలాగే కోటి రూపాయలతో 2 బ్యాటరీ కార్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ పనులను 2 ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది అక్టోబర్లో టెండర్లు పిలువగా 12 కంపెనీలు ఈ ప్రొక్యూర్మెంట్ల ద్వారా బిడ్లు దాఖలు చేశాయి. అకస్మాత్తుగా మనసు మార్చుకున్న అధికారులు డిసెంబర్లో ఈ టెండర్లను రద్దు చేశారు. 2 ప్యాకేజీలను ఒకే ప్యాకేజీగా మార్చి 18.98 కోట్ల పనులకు ఈ నెల 9న రీటెండర్ విడుదల చేశారు. రీటెండర్ వెనుక ఓ మతలబు ఉందనే ప్రచారం దేవస్థానంలో జోరుగా సాగుతోంది. ఓ అమాత్యుడి అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ కు ఈ పనులన్నీ గంపగుత్తగా అప్పగించేందుకే ఇలా చేశారని చెబుతున్నారు. అందుకోసమే పర్యాటక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రీటెండర్లు పిలిచారని దేవస్థానం సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. కూటమి నేతలు కాసులు దండుకునేందుకు దేవస్థానం అభివృద్ధిని ఆలస్యం చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లైనా పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.